మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి మీరు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం మనం ఇలా చదువుకుందాం. ఈ మధ్యకాలంలో సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి, సిలువ యొక్క విలువను గూర్చి, సిలువ ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలను గూర్చి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం కదూ. అదే క్రమంలో ఈ రోజున గలతీ పత్రిక 3వ అధ్యాయం నుండి కొన్ని మాటలు ఇలా మనం చదువుదాం. 3వ అధ్యాయం మొదటి నుంచి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. అది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా, లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? ఎంత చక్కని మాటలండి ఇవన్నీ. ప్రియులారా, దైవజనుడైన పౌలు గలతీ సంఘాన్ని చాలా హెచ్చరిస్తున్నాడు. ఓ అవివేకులారా అని ఒక మాట కూడా అన్నాడు. ఎందుకు ఇలా గద్దించాల్సి వచ్చింది? ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు ఈ రీతిగా కఠినంగా మాట్లాడుతూ హెచ్చరించాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది అంటే, ఆ వివరణ 2 మాటలు చెప్తాను మీకు. దైవజనుడైనటువంటి పౌలు అద్భుతమైన సువార్త సందేశాలు అందిస్తూ ఈ సంఘాన్ని కట్టాడు కదా. సువార్త అంటే ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు ఆయన శిలువలో చనిపోయాడు. మన పాపాన్ని ఆయన తీసివేసి ఆయన నీతిని మనకిచ్చాడు. యేసయ్య శిలువ మరణం, ఆయన యొక్క శిలువ రక్తం, పునరుద్ధానం, ఇవి కేవలం మనం విశ్వాసం ద్వారా ఈ శిలువ మరణం మనకు రక్షణార్థంగా ఉంది, పరలోకానికి గొప్ప భాగ్యంగా ఉందని సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి ధారాళంగా బోధించాడు, ధారాళంగా ప్రకటించాడు. అందుకే ఆ మాట అన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా అన్నాడు. అంటే దైవజనుడైన పౌలు గారి ప్రసంగాల నుండి క్రీస్తు సిలువ ప్రస్ఫుటంగా కనపడుతుంది. యేసయ్య సిలువ శ్రమలు, ఆయన కార్చిన రక్తం, అందులో మనిషి పాపం క్షమించబడటం, నిత్య జీవానికి సంబంధించిన విషయాలు, క్రీస్తు సిలువ పౌలు గారి వర్తమానాల్లో అసలు కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శింపబడుతుంది, కనపడుతుంది. ఈ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా యేసు ప్రభు తట్టు తిరిగారు, రక్షణ పొందారు. ఈలోపు ఏమైంది? ఈ యోధ మత బోధకులు ఉంటారు కదా, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని పాటించేవారు ఉంటారు. వారు ఈ సంఘాల దగ్గరకు వచ్చి, లేదు కేవలం యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఒక్కటే మీకు సరిపోదు, దాంతోపాటు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా మీరు చేయాలి. మీరు నీతిమంతులు అవ్వటానికి, రేపటి దినాన దేవుని ఎదుట నిలబడటానికి, పరలోకానికి వెళ్ళటానికి క్రీస్తు శిలువ ఒక్కటే సరిపోలేదు,
మీరు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియలు, ఆ నియమాలు అవన్నీ కూడా మీరు చేయాలి. అవి చేస్తేనే మీకు రేపు నిత్య జీవం, లేకపోతే లేదు అంటూ క్రీస్తు చాలడు, ఇవి కూడా చేయాలి అంటూ బోధించారు. ఈరోజు కూడా ఇలాంటి వారు ఉన్నారు కదూ. క్రీస్తు సరిపోటల్లా, సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆయన సిలువ యొక్క రక్తం, ఆయన మరణం యొక్క త్యాగం మనిషిని విమోచించి విడిపించి పరలోకానికి చేర్చటానికి అదొక్కటే సరిపోవటం లేదు అన్నట్టుగా, అన్ని కోణాల్లో మనిషి దీవించబడటానికి యేసు ప్రభు చాలడు అన్నట్టుగా, ప్రభువే మందిరంలోనే ఉంటారు, రక్షణే పొందారు, కానీ లోక సంబంధమైనవి కూడా చేస్తూ ఉంటారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పాటించాలి, ఆ క్రియల ద్వారా నీతిమంతులుగా దేవుని ఎదుట కనపడతామని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా. 2, ఈ వాస్తు వాతావరణం ఉంది చూడండి. ఇలా చేస్తే నీకు ఇలా ఉంటుంది, ఇలా చేస్తే నీకు కలిసి వస్తుంది, ఈ తలుపు ఇటు పెట్టు, ఈ గోడ ఇటు పెట్టు, ఈ విధానంలో కొంతమంది చెప్తుంటారు. నేను కేవలం క్రైస్తవుల కోసమే మాట్లాడుతున్నా, యేసయ్యని నమ్ముకున్న వారి కోసమే మాట్లాడుతున్నా. క్రీస్తు కాకుండా ఈ వాస్తు కూడా కావాలి, ఇలా కూడా చేయాలి, అలా కూడా చేయాలి. ప్రభువే కాదంటలేదు, ప్రార్థన ఆయనకే చేద్దాం, కానీ ఇవి మనం పాటించాలి అంటూ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, ఈ వాస్తు విధానాలు పాటించే వారిని చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే క్రీస్తు చాలడు, ఇవి కూడా చేయాలి. ఎంత పెద్ద పొరపాటు అండి అసలు ఇది. అన్నిటికీ క్రీస్తు చాలిన దేవుడు, దేవునికి స్తోత్రం. గలతీ సంఘానికి పౌలు గారు యేసు క్రీస్తుని పరిచయం చేసి వారందరూ రక్షణ పొందేటట్టు చేస్తే, వారు మరలా ఈ యోధ మత బోధకులు చెప్పినటువంటి ధర్మశాస్త్ర క్రియలు చేయటానికి దిగజారిపోయారు. ఆ క్రియలన్నీ పాటించడానికి, అవి చేయటానికి, వాటి ద్వారా నీతిమంతులుగా మారాలి, దేవుని ఎదుట నీతిని పొందాలి అని వీళ్ళందరూ ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు ఏం రాయించాడో వాటి మీదకు దృష్టి తీసుకెళ్లారు. క్రీస్తు సిలువ మాకు చాలదు అన్నట్టుగా. అప్పుడు పౌలు గారి విషయాన్ని తెలుసుకొని ఈ పత్రిక రాస్తూ ఎంత ఘాటుగా స్పందించాడో చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆ వచనాలు చదువుతాను, నేను ప్రార్థన చేసే ముందు మీకు అర్థమవుతుంది. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను అంటే, భ్రమ పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు, వీళ్ళే. క్రీస్తు చాలడు, ఇంకేదో చేయాలి, భ్రమ పెట్టేశారు. మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా, అది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందారా? పౌలు గారు చూడండి ఏమంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం ద్వారా మీరు ఆత్మను పొందుకున్నారా? కాదుగా. కేవలం ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా మీరు ఆత్మను పొందుకున్నారు, వినుట వలన పొందారు, విశ్వాసముతో వినుట వలన పొందారు. 3వ వచనం, మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన శిలువ రక్తంలో కడగబడి రక్షింపబడి ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఇప్పుడు శరీరానుసారంగా మారిపోయారు అన్నాడు. అంటే క్రీస్తు చాలడని వేరే వాటి మీదకు పోయిన వాళ్ళు శరీరానుసారంగా పరిగెత్తుతూ శరీరానుసారంగా ముగిస్తున్నారనేగా. మీరు ఆలోచించండి, లేఖనాన్ని ఆలోచించండి. 4వ వచనం, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజంగా వ్యర్థమగునా? మీరు ఎంతో శ్రమ కష్టాన్ని అనుభవించి ఇప్పుడు మొత్తం పాడు చేసుకుంటున్నారు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? దేని ద్వారా జరిగింది ఇది? నేను ఇక్కడ కాపుతున్నాను, ఆ క్రిందకు కూడా మీరు చదువుకోండి కావాలంటే. అబ్రహాం గారి గురించి కూడా రాశాడు. దేని ద్వారా చేస్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. మీరు విశ్వాసంతో వినటం ద్వారా అద్భుతాలు చేస్తున్నాడా?
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మీరు ఆత్మను పొందారా, లేక విశ్వాసంతో వినుట ద్వారా ఆత్మను పొందారా? మీరెందుకు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఎందుకు పరిపూర్ణులవుతున్నారు? ఎందుకు ఆ తప్పుడు బోధ మీరు వింటున్నారు? క్రీస్తే మనకు చాలు. ఎంత చక్కగా చెప్పాడండి. క్రీస్తే మనకు చాలు. చక్కటి వర్తమానాలు విన్నారు. మీ కన్నుల ఎదుట క్రీస్తు ప్రదర్శింపబడ్డాడు. సిలువ వేయబడిన వాడైనట్టు ఆయన మీకు కనపడ్డాడు వర్తమానాల ద్వారా. కానీ మీరు ఈరోజేమో సిలువ వేయబడిన యేసయ్య చాలడు, సిలువలో ఆ బలి అయిపోయినటువంటి క్రీస్తు బలి సరిపోదు మాకు అంటూ దేవుని ఎదుట నీతిమంతులుగా మారటానికి మీరు మరలా కొన్ని క్రియలు చేయాలి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనుకుంటూ మీరు వెనకబడ్డారు, దిగజారారు. శరీరానుసారంగా మీరు ముందుకెళ్తున్నారు. ఇది మంచిది కాదు. విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా అవుతాడు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. క్రీస్తే మనకు చాలు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రార్థించే ముందు, సిలువ వేయబడిన క్రీస్తు నీకు అన్నిటికీ సరిపోతాడు. నీకు నిత్య జీవానికి ఆయనే మూలాధారం. దేవుని ఎదుట నిన్ను నీతిమంతుడిగా చేసి నిలబెట్టేది ఆయన సిలువ మరణమే. ఇక్కడ ఏదైనా నీకు ఒక అవసరత ఏర్పడితే సహాయపడటానికి కూడా క్రీస్తే చాలు. అన్నిటికీ ఆయన సరిపోతాడు. ఆయన కాకుండా వేరే దాని మీదకి మీ దృష్టి మళ్లించవద్దు, మీ మనస్సు పెట్టుకోవద్దు. మీరు ఇంకేది లోక సంబంధమైనటువంటి వాతావరణాల్లోనికి వెళ్ళొద్దు. ఇంకా ఏదైనా మేము చేయాలేమో, మంచి రోజులు చూడాలేమో, దాన్ని నమ్మాలో, దీన్ని నమ్మాలో, వాస్తు నమ్మాలో, ఇది నమ్మాలో, ఎప్పుడు మీరు సైట్ ర్యాక్ పట్టద్దు. లేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని ఎవరైనా చెప్పినా అది కూడా మీరు తీసుకోవద్దు. క్రీస్తే మనకు సరిపోయాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరండి నెరవేరుస్తారు? ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా మొత్తం తప్పిపోయినట్టే. అందుకే యేసయ్యే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన యందు మన విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన నీతిని మనకిచ్చి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఇంత అమూల్యమైన మాటలు మీరు మనసులో ఉంచుకోండి. క్రీస్తు తప్ప ఇంకా ఏది కూడా మీ జీవితంలోనికి రానియొద్దు. నేడో రేపో ప్రభు వస్తున్నాడు. గలతీ సంఘానికి పౌలు ఈ 5 వచనాల్లో ఇచ్చినటువంటి సందేశం ద్వారా ఒక గొప్ప పాఠం నేర్చుకుందాం. క్రీస్తులో ఉండండి, యేసయ్యే అన్నిటికీ చాలు. క్రీస్తు సిలువ అన్నిటికీ కేంద్రం. ఆయన సిలువ దగ్గర మన జీవితానికి సరిపోయినంత ఆత్మరక్షణ, దీవెన అన్నీ ఉన్నాయి. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ సిలువ ద్వారా మాకు ఎన్ని ఆశీర్వాదాలునైనా మా క్రియల ద్వారా కలిగేది కాదది. మీ సిలువను తప్ప వేరే వాటి మీదకి సైట్ రేకు పట్టిస్తున్నటువంటి ప్రతి చెడుని, ప్రతి అపవాది యొక్క కుతంత్రాన్ని యేసు నామములో లయపరుస్తున్నాం నాయన. మీరే మాకు సరిపోతారు. ఇలాంటి ఒక విశ్వాసంతో ప్రజలు మీ యందు బలమైనటువంటి నమ్మిక కలిగి మీ సిలువే మాకు చాలు అంటూ నిత్య జీవాన్ని పొందే కృప. ప్రతి అవసరతలో మీ హస్తాన్ని చాపండి. మీరున్నారు, మాకు చాలు. యేసయ్య నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.